దొరికేంతవరకే దొంగ, దొరకనన్ని రోజులు బాబా. బాబా నీకు మొక్కుతా అనేవాళ్ళు కూడా దొరికిన తర్వాత అమ్మని అమ్మ దొంగ బాబా, ఇదే నీ భోగతం అని ముక్కును వేలేసుకుంటారు. అలానే ఈ బాబా బండారం బయటపడింది. కుంభమేళాలో ఐఐటి బాబాలా బాగానే ఫేమస్ అయిన ఈ 420 బాబా ఫైనల్గా ఓ సిల్లీ కేసులో బుక్ అయ్యాడు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఇటీవల ముగిసిన మహాకుంభమేళాలో ఓవర్ నైట్ స్టార్డమ్ కొట్టేసిన ఐఐటి బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐఐటి బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ వద్ద మత్తు పదార్థాలు ఉండడంతో జైపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ చట్టం కింద అతనిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని చెప్పి పీకల్లోతు వివాదంలో చిక్కుకున్న ఐఐటి బాబా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో ట్రోలింగ్ గురయ్యాడు. ఇది మరొక ముందే తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. ఐఐటి బాంబే గ్రాడ్యుయేట్ అయిన అభయ్ సింగ్ ఇహపరమైన అన్ని బంధాలను తెంచుకుని ఆధ్యాత్మికత వైపు నడిచి సత్య అన్వేషణలో ఉన్నట్లు ఇటీవల కుంభమేళాలో చెప్పాడు. అయితే అతడు రాజస్థాన్ రాజధాని జైపూర్లోని ఓ హోటల్లో ఉన్నాడని, అక్కడ ఆయన గొడవ చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దాంతో ఆ హోటల్కు వెళ్లిన పోలీసులకు ఐఐటి బాబా గంజాయి మత్తులో జోగుతూ కనిపించాడు. పోలీసుల సోదాల్లో అతని వద్ద గంజాయి పట్టుబడింది. దీంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అనంతరం కొద్ది మొత్తంలోనే గంజాయి సేవించినట్లు తేలడంతో బెయిల్పై విడిచిపెట్టారు. అయితే బెయిల్పై విడుదలైన తర్వాత ఐఐటి బాబా మీడియాతో మాట్లాడుతూ హోటల్లో ఉంటున్న నాపై కొందరు నేను గొడవ చేస్తున్నానని ఫిర్యాదు చేసి అరెస్ట్ అయ్యేలా చేశారు. ఇది వింత సాకు. కుంభమేళాలో కనిపించిన దాదాపు ప్రతి బాబా గంజాయి ప్రసాదంగా తీసుకుంటారు. మరి వారందరినీ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించాడు. ఈ రోజు తన పుట్టినరోజని ఆనందంగా ఉండేందుకు గంజాయి సేవించినట్లు ఓ విలేకరి ప్రశ్నకు బదులిచ్చాడు. పైగా పోలీసుల విచారణలో కూడా ఐఐటి బాబా తాను అఘోరీ బాబానని, ఆచారం ప్రకారం గంజాయి సేవించినట్లు పేర్కొనడం విశేషం.